అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరందరూ దీవించబడాలని, పడిన చోటే బలమైన సాక్షిగా నిలబడాలని అనుభవంతో ఈ మాట చెప్తున్నాను. దయచేసి మనుషుల మాటలు మీరు వినకండి. దేవుడు ఏదైతే మీకు ఆజ్ఞాపించాడో, దేవుని వాక్యం ద్వారా ప్రభు ఏ మార్గంలో అయితే మిమ్మల్ని వెళ్ళమన్నారో ఆ మార్గము తప్ప మరి ఏ మార్గంలో మీరు ప్రయాణించొద్దు. ఎందుకంటే ఎప్పటికే మనుషుల మాటలు విని మీరు చాలా నష్టపోయారు. వారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళారు. అగో పలానా చాటుకి వెళ్ళండి, అద్భుతం జరుగుతుందంటే వెళ్ళారు. అదిగో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, ఆయన మీతో మాట్లాడతారంటే వెళ్ళారు. చివరాఖరికి కన్నీరు తప్ప మరేం మిగలలేదు. ఈరోజు నేను అంటాను, నా ప్రభు పక్షపాతి కాదు. వారిని దీవించాలి, వీరిని దీవించకూడదు. తెల్లగా ఉన్న వారిని దీవించాలి, నల్లగా ఉన్న వారిని దీవించకూడదు. ఇలాంటి మనస్తత్వాలు నా ప్రభువుకి లేవు. అదిగో పలానా కులస్తుల్ని హెచ్చించాలి, పలానా కులస్తులందరినీ శపించాలి అన్న ఆలోచన ఎంత మాత్రం నా ప్రభువుది కాదు. ఈ సంగమా, నిన్ను దీవించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిన పనిని ఈరోజు మీతో దేవుని వాక్యం ద్వారా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ మాట చదవగలిగితే, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ సంగమ, 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, దేవుని మాటలను మనం చాలా శ్రద్ధగా వినాలి. వినడం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా తోచా తప్పకుండా మనం అనుసరిస్తూ రావాలి. ఈ 2 విషయాలు మీ హృదయాన్ని పెట్టుకోండి. వినడం, ఆయన చెప్పిన మాటలను అనుసరించడం. ఈ 2 మీరు పాటించగలిగితే మీ బ్రతుకులో ఎన్నడూ చూడని బలమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అబ్రహాము దేవుని మాటను విన్నారు. ప్రభు చూపించే దేశం కోసం అడుగులు వేయడం ప్రారంభించారు. బలమైన జనముగా దేవుడు మార్చారు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దానికన్నా గొప్ప విషయం ఏంటి చెప్పనా? అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు పొందుకున్నారు. ప్రభు మాట వినిన వారు ఎవరు నష్టపోలేదు. దేవుని మాటలు అనుసరించిన వారు ఘనమైన విజయాలు పొందుకున్నారు. ఈరోజు మీరు కూడా ప్రభు మాట వినాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. 2014 నాకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత వైద్యులు 70-80 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. అందరూ అన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు తీర్చేయమన్నారు. మనుషులు మమ్మల్ని చాలా బలహీనపరిచారు. కానీ మా తల్లిగారు విశ్వాసంతో అన్నారు, నా ప్రభు బాగు చేస్తాడు, నా ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదని వారి విశ్వాసంతో హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నప్పుడు, ఇదే చేతులతో నేను చనిపోతే హాస్పిటల్ కానీ వైద్యులకు కానీ ఎట్లాంటి సంబంధం లేదని సంతకం పెట్టిన రోజులు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ రోజు నా బ్రతుకంతా అయిపోయింది అనుకున్నాను. కానీ గొప్ప విషయం ఏంటంటే, దేవుని మాటలు నా వరకు వచ్చాయి. మా తల్లిగారు ఒక చిన్న బైబిల్ తీసుకొచ్చి నా చేతులు పెట్టి అన్నారు, ఇప్పటిదాకా చాలా మందితో సహవాసం చేసావు కదయ్యా, ఈ ఒక్కసారి నా మాట విని యేసు ప్రభుతో సహవాసం చేయమన్నారు. ఎప్పుడైతే ప్రభుతో సహవాసం చేయడం ప్రారంభించానో నా బ్రతుకుని దేవుడు మారుస్తూ వచ్చాడు. మరణకరమైన రోగముని సాక్ష్యంగా మార్చాడు. నా జీవితం అంతమైపోద్ది అనుకున్నారు, కానీ అనేక మంది బ్రతుకులను కట్టే సేవకుడిగా ప్రభు నన్ను మార్చారు. అన్నిటినీ దేవుడు మార్చడం గల కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నేను ప్రభు మాట విన్నాను. ప్రియ సంగమా, ఈరోజు నేను అంటున్నాను, వాక్యాల ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దానికి గల కారణం అంతా ఒకటే, మీరు కన్నీరు కార్చడం నా ప్రభు చూస్తున్నాడు. మీరు ఓడిపోవడం నా ప్రభుకి ఇష్టం లేదు. మీరు తృణీకరించబొట్టు నా ప్రభు చూస్తున్నాడు. ఎవరైతే మిమ్మల్ని వెలివేశారో, ఎవరైతే చేతులు ఎత్తేసారో, ఎవరైతే ఇంక మీరు బాగుపడరన్నారో, ఎవరైతే ఇంక మీకు ఉద్యోగాలు రావన్నారో, ఎవరైతే మిమ్మల్ని చాలా చులకనగా చూశారో, వారందరి మధ్యన నా ప్రభు మిమ్మల్ని హెచ్చించడానికి ఒక ప్రణాళికని సిద్ధం చేశాడు. ఈ సంగమా, మీరు చేయాల్సిందంతా ఒకటే, ఆయన మాటను వినండి. వినడం మాత్రమే కాదు, వాటిని అనుసరించండి. ఆయన తెరిచిన ద్వారాన్ని ప్రపంచంలో ఏ మానవుడు మూయలేడు. ఆఖరికి మీ శత్రువులు ఎంత ప్రయత్నం చేసినా ఆ ద్వారాలు మూయడం వారి తరం కాదు. దేవుని వైపు చూడండి. గాడ్ బ్లెస్ యూ.